ఊర్లల్లా అమాస పొద్దు చూస్తుంటే ఎట్లుంటదో వాళ్ళ 3 బజాట్ల కాడ ఎర్ర ముద్ద పచ్చ ముద్దలు కలిపి ముగ్గులేసి పెడతారు. ఇక నిమ్మకాయలు అయితే కంపల్సరీ ఉంటాయి. నల్ల కోడి దొరికితే బోనసు, లేదంటే తెల్ల కోడినే తెచ్చి పెడతారు. కోడితోటి పని లేదు, గుడ్డైనా ఓకే అంటే గుడ్డును కూడా పెడతారు. ఇక ఇది ఊర్లల్లా డైలీ రొటీన్ ఉంటదన్నట్టు. ఇంట్లో ఎవరికన్నా జ్వరం వచ్చిందా కోడిగుడ్డు తిప్పాయి, ఇంట్లో ఎవరికన్నా దెబ్బ తాకిందా కోడిగుడ్డు తిప్పాయి. గీ తీర్లనే వాళ్ళ భయాన్ని పోగొట్టుకుంటారు. అయితే ఈ ఊర్లో మాత్రం 3 బజాట్ల తిప్పేసే భయం కాకుండా కొత్త భయం కూడా పట్టుకున్నదట. అదేందో మరి మనం కూడా పోయి అరుచుకున్నద్దాం పారి. మహబూబాబాద్లో ఎవడో మక్కరగాడు మందిని మంచిగానే భయపెడుతున్నట్టున్నాడు. మహబూబాద్లో ఉన్న వడ్డెర కాలనీలో కొన్ని వద్దుల సంది చీకటి వడుడు ఆలస్యం. ఇండ్ల మీద బొల బొల సప్పుడు చేసుకుంటే రాళ్ళు పడుతున్నాయట. ఇట్లా పుట్టమని లెక్క ఉందట రెడ్ ఇక ఎక్కువ రేకులు ఇండ్లే ఉండే వరకు సప్పుడు ఇంకా ఎట్లుంటది. ఇక చూడరాదు రే గులకరాళ్ళు మట్టి బెడ్డలు కంకర్రాళ్ళు అన్ని ఆకాశం నుంచి తోక సుక్కలు రాలిపడ్డట్టే పడుతున్నాయట రాత్రి. బయటకు వచ్చి చూస్తేనేమో పురుగు కనబడు లేదట. ఇగేమున్నది పక్కా ఇది ఎవరో భూతాల పనో దయ్యాల పనో అయి ఉంటుంది. వాటికి చికెనో మటనో ఇంత తినబుద్ధి అయి ఉంటుంది. అందుకే ఇట్లా చేస్తున్నాయని బగ్గ బెగడు పుచ్చుకున్నదట పబ్లిక్. ఇంకొందరు దయ్యాలు కాదు మన కాదు ఊర్లోనే ఉన్న ఫలానా చేతబడి చేసినట్టున్నది అందుకే ఇట్లా అవుతున్నాయని ఇంకొందరు అనుకుంటున్నారట. ఇక ఇండ్ల ముంగట ఇట్లా పసుపు కుంకుమలు పూసిన కొబ్బరికాయలు కనిపించే వరకు ఎవరో మంత్రి ఇచ్చే పెడుతున్నారు, ఇంటింటికి చేతబడి చేస్తున్నారని అట్లా కొంతమంది పరిశాన్ అవుతున్నారు. ఇక రాత్రి అయితే ఎటు నుంచి రాళ్ళు వస్తాయని అగులు బుగులు అవుతున్నారట. దెయ్యాలు భూతాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ దయ్యాలు భూతాలు కోతులు లెక్క పెంకల మీద రాళ్ళు ఎందుకు ఇసురుతాయి? పక్కా ఎవరో కోతి పనులు చేసేటోళ్ళ పనే ఇది. జనాలను భయపెట్టేందుకు రాత్రి రాళ్ళు ఇసురుతున్నట్టున్నారు. మరి పోలీసు వాళ్ళే ఊరిలో ఓసారి రౌండ్లు కొట్టి శీతవగాళ్ళు ఎవరో దొరకబడితే మంచిగుండు. రాత్రి పడ్డది అక్కడ అయితే ఇట్లా రాళ్ళు పడుతున్నాయని పోలీసు వాళ్ళకు తెలిసే వరకు మహబూబాద్ సిఐ మురళీనాయక్ సార్ ఊరిలోకి పోయి పరిస్థితి ఏందా అని చూసొచ్చిండు. దయాలేవు భూతాలేవు అట్టిగా భూలు పడకూరని అది ఎవరి పనో మేము తేలుస్తాం మీరైతే నిశ్చింతగా ఉండురని కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిండు. ఇక అట్లనే జేసీబీలతోటి చెత్తసాఫ్ చేయించిండు. కాలనీలో సీసీ కెమెరాలు పెట్టించే ఏర్పాటు చేయిస్తా, అట్లనే స్ట్రీట్ లైట్లు కూడా పెట్టించే ఎగురో నేనే చేయిస్తా అని కాలనీ వాళ్ళకు ధైర్యం చెప్పిండు సారు. మరి పోలీసు వాళ్ళ ధైర్యంతోటన్నా ఊర్లో పరిస్థితి మారుతుందా లేదా అన్నది చూడాలిగా.